శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 22వ అధ్యాయం. కార్తీక వ్రతం ఆచరించి పురంజయుడు శత్రురాజులను ఓడించుట. పురోహితుడు చెప్పిన సలహాను అనుసరించి పురంజయుడు తక్షణమే విష్ణువాలయమునకు పోయి ఫలపుష్పాదులతో షోడశోపచారములతో విష్ణుమూర్తిని పూజించి ప్రదక్షిణ నమస్కారమును నృత్యమును చేసెను. మరియు స్వర్ణముతో విష్ణుమూర్తిని తయారు చేయించి ప్రదక్షిణ నమస్కారాదులు పూజలు చేసెను. అట్లు పురంజయుడు కార్తీక పౌర్ణమి నాడు విష్ణుమూర్తిని పూజించి రాత్రి అంతయు హరినామస్మరణ చేసి ఉదయమున తిరిగి యుద్ధమునకు బయలుదేరెను. పురంజయుడు యుద్ధరంగమునకేగి నారి టంకార ధ్వని గావించెను. అది విన్న శత్రురాజులందరూ తిరిగి యుద్ధమునకు వచ్చిరి. పూర్వము వలనే జయించగలమనుకొని తలంపుతో వారు సింహం వలె గర్జించుచు పురంజయునిపై బాణములు వర్షముల వలె వదలసాగిరి. ఉభయ పక్షములు మధ్య భయంకరమగు యుద్ధం జరిగెను. ఆ యుద్ధములో కాంబోజరాజు తన సైన్యమంతయు నశించుట వలన పురంజయుణ్ణి ఇప్పుడు ఓడించుట కష్టమని తలచి యుద్ధము చాలించి మిగిలిన సైన్యంతో తన రాజ్యమునకు తిరిగిపోయెను. పురంజయుడు జయలక్ష్మి కటాక్షం వలన శత్రువులను ఓడించి జయము పొందెను. విష్ణుమూర్తి అనుకూలముగా ఉన్నచో శత్రువులను మిత్రులగుదురు. అధర్మము ధర్మమగును. కార్తీక వ్రతం ఆచరించి సర్వ ప్రాణులకు రక్షకుడుగా కేశవుని సేవించిన ఎడల సకల దుఃఖములు తొలగును. కలియుగమున హరిభక్తులై కార్తీక వ్రత పారాయణులగు వారే శుద్ధ వైష్ణవులని గ్రహించవలెను. కార్తీక వ్రతం ఆచరించుచు విష్ణుభక్తి కలిగిన శూద్రులు వైష్ణవోత్తములనుబడుదురు. వేదములు చదివిన బ్రాహ్మణోత్తములైనను హరిభక్తి లేనివారు శుద్ధ సమానులగుదురు. అగస్త్య మునీశ్వర, పరాశర, వశిష్ఠ, సగర, అంబరీషాదులు హరిభక్తి కలిగి ఆయనను సేవించి పరమపదం పొందిరి. విష్ణువు సమస్త చరాచరములకు ప్రభువు, సర్వాంతర్యామి, భగవంతుడు. అట్టి విష్ణువునందు భక్తి గలవానికి కార్తీక వ్రతం సులభమని తలుతును. ఇది వేద సమ్మతమైనది. ఈ అధ్యాయము నిత్యము చదువువాడు వినువాడు పాప విముక్తుడై అంతమున హరిసన్నిధికేగును. శ్రాద్ధకాలమందు పఠించిన ఎడల పితరులకు కల్పాంతం వరకు తృప్తి కలుగును. శ్రీమాత్రే నమః.